వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయకన్నా ముందు వాళ్ళ క్యాంపెయినింగ్లో చెప్పిన పెద్ద మాట ఏంది అని అంటే, అమిత్ షా గారు అండ్ అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు ఫామ్ చేసారో వాళ్ళు, సువేందు అధికారి వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, ఒకవేళ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము ఫస్ట్ తీసుకునే స్టెప్, ఫస్ట్ పెట్టే సిగ్నేచర్ బార్డర్ సెక్యూరిటీని టైట్ చేయడం అండ్ ఎప్పటి నుంచెల్లో పెండింగ్లో పెట్టిన మమతా బెనర్జీ పెండింగ్లో పెట్టిన ఆ ల్యాండ్ అలొకేషన్ ఏదైతే ఉందో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇవ్వడానికి బీఎస్ఎఫ్కి అదాన్ని మేము ఇచ్చి బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ని సేవ్ చేస్తాము, ఇల్లీగల్గా వచ్చే నా కొడుకుల్ని రానియకుండా సేవ్ చేస్తాము అండ్ ఇక్కడున్న గుస్పేటియోంకు ఒక్కొక్కడికి కలుపు మొక్కల్ని ఏరుకుంటూ ఎట్లయితే పడేస్తామో అట్లా ఏరుకుంటా పంపించేస్తాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పిండు. చెప్పినట్టే ఒక్కసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే వాళ్ళు సువేందు అధికారి యాజ్ ఎ సీఎంగా తను పెట్టిన ఫస్ట్ సిగ్నేచర్ 600 acres ఆఫ్ ల్యాండ్ వీఆర్ అలోకేటింగ్ టు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి మేము 600 acresని అలోకేట్ చేస్తున్నాము అని ఫస్ట్ సిగ్నేచర్ పెట్టిండంట. నాకు తెలిసినంత వరకు ఇక ఈ బార్డర్ ఒక్కసారి ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి రాలేరు కాబట్టి ఉన్నోళ్ళని కూడా ఈడ్చుకుంటా బయట పడేస్తారు కాబట్టి లైఫ్లో మమతా బెనర్జీ ఇంకా గవర్నమెంట్ని ఫామ్ చేయదు బెంగాల్ లాగా.